హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మీట్‌కి సంబంధించి మీకు లైవ్‌లోనే అప్లికేషన్ స్టేటస్ అనేది చూపెడతాను. ప్రజెంట్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఎవరికైతే చూపిస్తుందో అందులో ఈ స్టేటస్ ఎలా చేంజ్ అవుతుంది, ఇల్లు వస్తాయి అనేది మీకు లైవ్‌లోనే చూపెడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా ఒక అప్లికేషన్ ఐడి అయితే తీసుకుందాం. అలాగే మన వీడియోస్ చాలామంది కాపీ చేస్తున్నారు. కంటెంట్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, మీరు కాపీ చేయండి. ఎందుకంటే మనం 10 మందికి ఉపయోగపడే వీడియోలు చేసినాం కాబట్టి ఈ వీడియో చేసినప్పుడన్నా క్రెడిట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే ఉందో నా నేమ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కంటెంట్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది మనకు ఇచ్చే ఖచ్చితమైన సమాచారం వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మనం ఒక అప్లికేషన్ ఐడి తీసుకుందాం. తీసుకున్న తర్వాత సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసిన తర్వాత మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, రిమార్క్ వచ్చేసి నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్, అంటే స్థలం ఉంది కానీ ఇల్లు లేదు అని రిమార్క్లో పెట్టడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కూడా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఇలా చేంజ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% చేంజ్ అవుతుంది మీకు కూడా. బట్ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళ చొప్పున ఇస్తుంది కాబట్టి మీకు వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది కావచ్చు. 100% చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా చాలామందికి ఈ అప్రూవల్ ఎంపీడీఓ గారు అప్రూవల్ చేశారు. తర్వాత కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది. కలెక్టర్ అప్రూవల్ తర్వాత పెండింగ్ ఫర్ డిఎస్సి అని వస్తుంది. ఈ పెండింగ్ ఫర్ డిఎస్సి వచ్చిందంటే ఆల్మోస్ట్ ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి. వాళ్ళకి వచ్చేస్తే తర్వాత ఇల్లు అయితే కట్టుకోవచ్చు అనమాట. మీకు తెలిసిన ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.